నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఎందుకంటే నీ జన్మకు ఆయన కారణం, నీ ఉనికికి ఆయన కారణం, ఇన్నాళ్ళు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కారణం. నీ లైఫ్ ఇన్ని మలుపులు తిరిగిందంటే ప్రతి మలుపులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్నిట్లో జోక్యం చేసుకున్నవాడు నిన్నొక దారి చేసి తీరతాడు. ఇది నీకు అర్థమైతే అప్పుడు వచ్చింది నీకు విశ్రాంతి. కానీ మన ఫీలింగ్ ఏందో తెలుసా? మనంతటా మనమే పుట్టినట్టు, మన బ్రతుకుని మనమే నడుపుకుంటున్నట్టు, ఇన్ని మలుపులు మనమే తిరిగినట్టు, మన జీవితాన్ని అన్ని మనమే చెక్కేసుకుంటున్నట్టు మన ఫీలింగ్. దేవుని దగ్గర అది తప్పు. వారు ఉండాలి. చాలా చూడటానికి మనమే కదులుతున్నట్టు, మనమే చేస్తున్నట్టు, మనమే నడుస్తున్నట్టు ఉంటది. కానీ సమస్య మనం ఎవరిని నమ్మి, ఎవరిని ఎందు విశ్వాసం నుంచి ఎవరి చేతికి మన జీవితాన్ని అప్పగించామో ఆ సృష్టికర్త మన